శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవంలో ఏర్పాట్లలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం రమేష్ మీడియాతో మాట్లాడుతూ గోదావరి కనిలోని శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించి ప్రజల మన్ననలు ఆశీర్వాదాలు పొందారు. కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించేందుకు సహకరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బందికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నిన్న శ్రీరామ నవమి సందర్భంగా గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వీక్షించేందుకు గోదావరికని నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులందరికీ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంత గొప్ప కళ్యాణ నిర్వహణకు అవకాశం మాకు ఇచ్చిన మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి మరియు ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతమంది భక్తులకు ఎలాంటి లోటు రాకుండా కష్టపడ్డటువంటి నా తోటి కమిటీ సభ్యులందరికీ మరియు ఎండోమెంట్ అధికారులు, పురోహితులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఎంతో శ్రమ కోర్చి సింగరేణి నుంచి మాకు అన్ని సౌకర్యాలు కల్పించిన లలిత్ కుమార్ గారికి మరియు వరప్రసాద్ గారికి, నవనీత్ రెడ్డి గారికి, మున్సిపాలిటీ నుంచి అరుణశ్రీ మేడంకు, అదేవిధంగా ఏఈ రామన్ సార్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో చాకచక్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎంతో భద్రతను ఏర్పాటు చేసిన ఏసీపీ గారికి మరియు మా ట్రాఫిక్ సిఐ, లోకల్ సిఐ అందరికీ కూడా, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసిన సామాజిక కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు.